సహజంగా రాజకీయ పార్టీలు జనంలో చొచ్చుకుపోవడానికి చాలా సమయం పడుతుంది. ముందుగా సదరు రాజకీయ పార్టీ గురించి ప్రజలకు తెలియాలి. ఆ తర్వాత ఆ పార్టీ విధానాలేంటో ప్రజలకు వివరించాలి. దీంతో సదరు రాజకీయ పార్టీలు ప్రజలకు చేరుకోవడానికి చాలా కాలమే పడుతుంది. ఆ తర్వాతి ఘట్టం ఎన్నికల్లో పోటీ చేయడం. ఇదిలా ఉంటే తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసి రికార్డు స్థాయిలో ఓట్ల శాతం తెచ్చుకున్న రాజకీయ పార్టీలు చాలానే ఉన్నాయి. కాగా ఇందులో టీవీకే పార్టీ టాప్లో ఉండటం విశేషం. తమిళగ బెట్టు కలకం. తమిళనాడు రాజకీయాల్లో సునామీ సృష్టించిన రాజకీయ పార్టీ ఇది. తమిళనాడు రాజకీయాల్లో బలమైన రెండు ద్రవిడ పార్టీలను పక్కకు నెట్టింది విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీ. వాస్తవానికి 2024 ఫిబ్రవరిలో టీవీకే పార్టీ ఏర్పాటైంది. అంటే పార్టీ ఆవిర్భవించి కేవలం 2 సంవత్సరాలే అయింది. తమిళగ బెట్టు కలకం. తమిళనాడు రాజకీయాల్లో సునామీ సృష్టించిన రాజకీయ పార్టీ ఇది. తమిళనాడు రాజకీయాల్లో బలమైన రెండు ద్రవిడ పార్టీలను పక్కకు నెట్టింది విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీ. వాస్తవానికి 2024 ఫిబ్రవరిలో టీవీకే పార్టీ ఏర్పాటైంది. అంటే పార్టీ ఆవిర్భవించి కేవలం 2 సంవత్సరాలే అయింది. సహజంగా రాజకీయ పార్టీలో జనంలోకి చొచ్చుకుపోవడానికి చాలా సమయం పడుతుంది. ముందుగా సదరు రాజకీయ పార్టీ గురించి ప్రజలకు సమాచారం అందాలి. ఆ తర్వాత ఆ పార్టీ విధానాలు ఏమిటో ప్రజలకు వివరించాలి. అంటే మొత్తంగా సదరు రాజకీయ పార్టీ ప్రజలకు చేరువ కావడానికి చాలా కాలం పడుతుంది. ఆ తర్వాతి ఘట్టం ఎన్నికల్లో పోటీ చేయడం. ఇదిలా ఉంటే తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కొత్త పార్టీలకు తక్కువ ఓట్ షేర్ వస్తుంది. అయితే ఈ విషయంలో కొన్ని రాజకీయ పార్టీలకు మినహాయింపులు ఉన్నాయి. 2 ఏళ్ల కిందట ఆవిర్భవించినటువంటి టీవీకే పార్టీకి తాజాగా తమిళనాడు ఎన్నికల్లో 34.92% ఓట్ షేర్ లభించింది. వాస్తవానికి 2 ఏళ్లు అంటే చాలా తక్కువ సమయం. అయినప్పటికీ విజయ్ దళపతి పార్టీ జనంలోకి దూసుకెళ్లింది. అప్పటికే తమిళనాడులో 2 ద్రవిడ పార్టీలు డీఎంకే, అన్నా డీఎంకే బలంగా ఉన్నాయి. ఇందులో భాగంగా డీఎంకే అధికారంలో ఉంటే అన్నా డీఎంకే ప్రతిపక్షంగా ఉంది. అంతేకాదు ఈ 2 ద్రవిడ పార్టీలకు దశాబ్దాలుగా పైగా చరిత్ర ఉంది. స్థూలంగా చెప్పాలంటే దాదాపు 50 సంవత్సరాల నుండి తమిళనాడు రాజకీయాలను ఇటు డీఎంకే అటు అన్నా డీఎంకే శాసిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీవీకే పార్టీ తొలిసారి ఎన్నికల సమరంలోకి దిగింది. అయితే తొలిసారి పోటీ చేసినప్పటికీ 34.92 ఓట్ల శాతం సాధించి ఒక చరిత్ర సృష్టించింది. 2000వ సంవత్సరం తర్వాత భారతదేశంలో తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన ఒక రాజకీయ పార్టీ ఈ రేంజ్లో ఓట్ షేర్ తెచ్చుకోవడం అంటే ఇదే మొదటిసారి. అంతేకాదు ఈ విజయ్ దళపతికి మాత్రమే ఈ ఘనత దక్కుతుంది. ఆ తర్వాతి స్థానంలో అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. ఐఆర్ఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి కేజ్రీవాల్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఇందులో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ పేరుతో ఆయన స్వంతంగా ఒక రాజకీయ పార్టీని స్థాపించారు. కాగా అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీని కేజ్రీవాల్ ఏర్పాటు చేశారు. అవినీతి రహిత సమాజాన్ని ఏర్పాటు చేయడమే తమ పార్టీ లక్ష్యమంటూ అప్పట్లో కేజ్రీవాల్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీకి చీపురు గుర్తులు కేటాయించింది ఎన్నికల సంఘం. కాగా రాజకీయ పార్టీగా అవతరించిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ తొలిసారిగా 2023 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. కాగా ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి 29% ఓట్ షేర్ లభించింది. ఇదిలా ఉంటే అప్పట్లో అదొక రికార్డుగా మారింది. వాస్తవానికి కేజ్రీవాల్కు ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదు. ఆయన ఒక పేరొందిన బ్యూరోక్రాట్ మాత్రమే. అటువంటి బ్యూరోక్రాట్ స్వంతంగా ఒక రాజకీయ పార్టీ పెట్టడమే విచిత్రమే. అయితే తొలిసారి ఎన్నికల సమరంలోకి దిగి ఏకంగా 29% ఓట్ షేర్ తెచ్చుకోవడం అంటే మరో రికార్డు అన్నారు రాజకీయ పరిశీలకులు. కాగా ఈ జాబితాలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వస్తుంది.
వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక రాజకీయ పరిణామాలు సంభవించాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో తెగదింపులు చేసుకున్నారు. వైఎస్ఆర్ అభిమానులతో సంప్రదింపులు జరిపారు. చివరకు స్వంత పార్టీకి పెట్టాలన్న నిర్ణయానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పేరుతో ఒక ప్రాంతీయ పార్టీ ఆవిర్భవించింది. కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆవిర్భావం జరిగినటువంటి కొన్ని సంవత్సరాలకే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు వచ్చాయి. అంటే 2014 ఏపీ ఎన్నికలన్నమాట. ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలిసారి పోటీ చేసింది. అంతేకాదు, తొలిసారి పోటీ చేసినప్పటికీ 27.9% ఓట్ షేర్ తెచ్చుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీంతో అందరి చూపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పై పడింది. రామ్ విలాస్ పాశ్వాన్ భారతదేశంలో గర్వించదగ్గ దళిత నాయకుల్లో ఈయన ఒకరు. బీహార్కు చెందిన రామ్ విలాస్ పాశ్వాన్ చాలా కాలం పాటు రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగారు. అంతేకాదు, సుదీర్ఘ కాలం పాటు ఉమ్మడి జనతా పార్టీలో ఆయన కొనసాగారు. కాగా ఆ తర్వాత కాలంలో రామ్ విలాస్ స్వంతంగా లోక్ జనశక్తి పేరుతో ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. కాగా 2005 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో లోక్ జనశక్తి పార్టీగా తొలిసారిగా పోటీ చేసింది. అంతేకాదు, 12.6% ఓట్ షేర్ తెచ్చుకుంది లోక్ జనశక్తి పార్టీ. ఇక చివరిగా తెలంగాణ రాష్ట్ర సమితి గురించి చెప్పుకుందాం. ఇప్పటి భారత రాష్ట్ర సమితి అసలు పేరు తెలంగాణ రాష్ట్ర సమితి. టీఆర్ఎస్గా ఈ పార్టీ 2 తెలుగు రాష్ట్రాల్లో పాపులర్. తెలంగాణ ప్రజలు ప్రయోజనాల పరిరక్షణ కోసం టీఆర్ఎస్ను తెలంగాణ ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏర్పాటు చేశారు. కాగా సదరు టీఆర్ఎస్ తొలిసారి 2004 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేసింది. అంతేకాదు, అప్పటి ఎన్నికల్లో 6.7% ఓట్ షేర్ తెచ్చుకుంది. మొత్తం మీద అనేక పార్టీలు తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసి మంచి ఓట్ల శాతాన్ని తెచ్చుకున్న రికార్డులు సృష్టించాయి.